ఇలా కవిత జనం బాట పట్టినప్పటి నుంచి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే కేసీఆర్ యొక్క అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. బయట కొందరు మాట్లాడుతున్న అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కువగా సింగరేణి కార్మికుల విషయంలోకి వెళ్ళి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడింది. అలాగే నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడింది. దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఏ అంశం ఎత్తుకున్నా, ఏ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినా కూడా కేసీఆర్కే కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి బయట సర్క్యులేట్ అవుతున్న అంశం ఏంటంటే నిజంగా రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత అంటూ కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. అది దీన్ని ఎట్లా చూస్తారక్క మీరు? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కల్చరే అది. పచ్చని రాష్ట్రాల్లో చిచ్చు పెట్టడం, పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టడం కాంగ్రెస్ కల్చరే అది. తన కుటుంబంలో ఉండదు, ఐక్యత ఉండదు. కాంగ్రెస్ కుటుంబంలో ఐక్యత ఉండదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీల కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతుంది. జగన్ షర్మిల మధ్య చిచ్చు పెట్టి షర్మిల గారిని ఏపీ పిసిసి ప్రెసిడెంట్ చేసిండ్రు కదా, అట్లనే ఖచ్చితంగా కాంగ్రెస్ హస్తం ఉన్నదని అనుకుంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా ఏంటా గానీ ఖచ్చితంగా దీని వెనుక ఈ జరుగుతున్నటువంటి పరిణామాల వెనుక కవిత గారి వెనుక కాంగ్రెస్ ఉన్నదేమో అనేటువంటి అనుమానాలు ప్రజలకు బలపడతా ఉన్నాయి క్రమక్రమంగా. ఎందుకు అనంటే చూస్తా ఉన్నా, స్పష్టమవుతా ఉన్నది. అటు ఏ కోశాన కాంగ్రెస్ ని నిందించి గాని ప్రశ్నించిన గాని సందర్భం కనిపించదు. ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ ను ప్రశ్నించాల్సిన చోట ప్రధానం చేసుకొని బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తా ఉన్నది. బీఆర్ఎస్ ఇప్పుడు మేము అధికారంలో లేము, మేము సరే మీరు పార్టీ పెడతారు, మీరు ఇంకోటి అవుతారు, రేపు ఏదైనా అవుతారు, ఏదైనా చేయండి, ముందైతే ప్రజల కోసం ఇప్పటికిప్పుడు ఏం జరగాలి ఆ విషయం. ఇప్పటికిప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, ఒకటే భరోసా రైతు భరోసా, అది బీఆర్ఎస్ పోరాడితే మరి ఇప్పియండి. అటు యాసంగి సన్నవడ్ల బోనస్ ఇవ్వక, వానకాలం సన్నవడ్ల అరాకొర ఇచ్చి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వక రైతన్నలు పెట్టుబడి ఎట్లా నాట్లు వేస్తున్నారు, వరి నాట్లు వేస్తున్నారు, రెండో పంట అన్ని పంటలు వేసుకుంటున్నారు. యాసంగి పంట యాళ్ళ దాటిపోతున్నా కూడా ఇంతవరకు రైతు భరోసా దిక్కు లేదు, రైతుకు బాకీ పడ్డటువంటి బోనస్ దిక్కు లేదు, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భరోసాది. ఇదిగో ఇట్లాంటివి కదా పోరాడాలి, దీని మీద కదా పోరాడాలి. ఇది కాకుండా పోతే ప్రజలు తప్పకుండా ఆమెకు ఎవరు ఉన్నారనేది మేం చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ గా మేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలే ప్రజలు చాలా తెలివిమంతులు, ప్రజలు చాలా ఒక్కసారి మోసపోయినారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆడినటువంటి అబద్ధాలను నమ్మి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారేమో అని అనుకొని ప్రతి మహిళా అకౌంట్ లో ఫస్ట్ తారీఖు నాడు టెన్షన్ గా 2,500 వేస్తా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తా అని చెప్పేసి ఆ ముఖానికి ఒక చీర, బతుకమ్మ చీర ఇవ్వడం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు. 1,30,00,000 చీరలు మరి బీఆర్ఎస్ ఇవ్వగలిగితే, బతుకమ్మ చీరలు మరి డ్వాక్రా మహిళలకు ఇస్తాం, నాణ్యమైన చీరలు ఇస్తాం, పట్టు చీరలు ఇస్తామని చెప్పేసి జస్ట్ ఏంటి యూనిఫామ్ లాగా అందరికి ఒకటే చీరలు ఇచ్చి, అది కూడా డ్వాక్రా మహిళలకు 2 చీరలు అన్నారు. ఆ ఒక్క చీరనే అది కొన్ని ప్రాంతాలకు ఇచ్చి ఎలక్షన్ కోడ్ అని ఆపేసి, అది మరి కోడ్లు ఏ కోడ్లు లేవు కదా, ఇప్పుడు ఇవ్వచ్చు కదా, ఆపేసి అంతే ఇంకా దాన్ని అలాగే ఉంచేసిండ్రు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల ముందర గ్రామాలకని, ఇప్పుడు పట్టణాలకు పంచుతారట మున్సిపల్ ఎన్నికల ముందర. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మరి బతుకమ్మకు చీర కానుక, రంజాన్ కి తోఫా, క్రిస్టమస్ కి గిఫ్ట్, ఎన్ని ఉండేవి ప్రజలకి. సర్వమత సమాదరణతోని ఆయన అందరినీ పెద్ద చూపుతో సమానంగా చూసేటువంటి సంస్కార హృదయం కదా ఆయనది. ఏది కాంగ్రెస్ పాలన? ఏ వర్గాన్ని చూస్తుండ్రు? నా విద్యార్థులను లేదు, నా నిరుద్యోగులను లేదు, నా మహిళను లేదు, మతాల వారిగా చూస్తే హిందువులను చూసింది లేదు, ముస్లింలను చూసింది లేదు, క్రైస్తవులను చూసింది లేదు, ఎవరిని చూసింది లేదు. ఈ పాలన ఇట్లా ఏడ్చింది, ఇట్లా మిడికింది.